హైదరాబాద్ నానక్రామగూడ నుంచి టువర్డ్స్ శ్రీశైలం హైవే ట్రావెల్ చేస్తూ ఉన్నాము. ఇక్కడ చూడొచ్చు మీరు ఎయిర్పోర్ట్ మెట్రో, అప్కమింగ్ మెట్రో 4 కిలోమీటర్స్లో ఉంది. సో ద గ్లోబల్ ఫేస్ ఆఫ్ హైదరాబాద్ ఏది అంటే నానక్రామగూడ. అమెజాన్ కావచ్చు, గూగుల్ కావచ్చు, యాపిల్ కావచ్చు, మెగా ఐటీ క్లస్టర్స్ అన్నీ ఇక్కడే ఉన్నాయి. సో ఏ సిటీకైనా 2 పార్ట్స్ ఉంటాయండి. గ్లోబల్ ఫేస్ ఒకటి ఉంటుంది, అప్కమింగ్ ఏరియా ఒకటి ఉంటుంది. సో ఇప్పుడు నానక్రామగూడ గ్లోబల్ ఫేస్ అయితే అప్కమింగ్ గ్రోయింగ్ కారిడార్స్, అప్కమింగ్ ఏరియాస్, అప్కమింగ్ అర్బన్ సెంటర్స్ ఏది అంటే శ్రీశైలం హైవేలో ఉన్న తుక్కుగూడ, మహేశ్వరం, కందుకూర్ అండ్ కట్తాల్, మైసగండి వరకు. ఓఆర్ఆర్ ఎగ్జిట్ 14కి రీచ్ అయ్యాం. మనం ఉన్న ప్రాంతం తుక్కుగూడ. సో ఎగ్జిట్ 19 నానక్రామగూడ నుంచి వయా ఎయిర్పోర్ట్ శ్రీశైలం హైవే రీచ్ అయ్యాం. ద సౌత్ ఫేస్ ఆఫ్ హైదరాబాద్ ఏది అంటే తుక్కుగూడ, శ్రీశైలం హైవే, మహేశ్వరం, కట్తాల్, ఆమంగల్ ఈ ప్రాంతాలు. వై? బికాస్ లాట్ ఆఫ్ ఎస్ఈజెడ్స్ ఆర్ హియర్. అన్నిటికీ మించి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది. అన్నిటికీ మించి తెలంగాణ అంబిషియస్ ప్రాజెక్ట్ ఫ్యూచర్ సిటీ వస్తూ ఉంది. మ్యాసివ్ ప్రాజెక్ట్ అది, ఇన్ మ్యాసివ్ ల్యాండ్ బ్యాంక్ ఆఫ్ 15,000 acres. ఆఫ్టర్ తుక్కుగూడ ఇమీడియట్గా మనకు వచ్చే ప్లేసే మహేశ్వరం అండి. దిస్ ఈజ్ ద రెసిడెన్షియల్ హబ్ ఆఫ్ సౌత్ లైన్ ఆఫ్ హైదరాబాద్. గ్లోబల్ ఎక్స్పాన్షన్ ఆఫ్ హైదరాబాద్, గ్లోబల్ ఫేస్ ఆఫ్ హైదరాబాద్ టువర్డ్స్ సౌత్ లైన్ ఎందుకు ఎక్స్పాండ్ అవుతుందని చెప్తున్నానంటే దానికి నిదర్శనమే మీకు ఇక్కడ కనిపిస్తూ ఉంది. మ్యాక్ ప్రాజెక్ట్స్, గ్లోబల్ లివింగ్ వస్తూ ఉంది. శ్రీశైలం హైవేలో లైఫ్ స్టైల్ లివింగ్ వస్తూ ఉంది. ఫ్యూచర్ సిటీలో ఉన్నామండి మనం. ఈ రోడ్ స్కిల్ యూనివర్సిటీకి నుంచి వచ్చింది. నా బ్యాక్ సైడ్ కనిపిస్తుంది అమెజాన్ డేటా సెంటర్. రీసెంట్గా ఎఫ్సిడిఏ ఆఫీస్కి చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు శంకుస్థాపన చేసిన ప్రాంతం కూడా చాలా నియర్ ఉంటుంది. సో ఈ హబ్ని, ఈ ఫ్యూచర్ సిటీని బేస్ చేసుకుని ఈ ప్రాంతం అంతా గ్రో అవుతూ ఉంది. ఫ్యూచర్ సిటీ 200 feet రోడ్. మనం ఇప్పుడు కందుకూరు మండల్లో ఉన్నాము. సో ఈ కందుకూరు మండల్లో మేజర్ విలేజెస్ కవర్ అవుతూ ఉన్నాయి. ఫ్యూచర్ ఆఫ్టర్ కందుకూరు వచ్చే ప్లేసే కట్తాల్ అంటే. సో ఈ కట్తాల్ గురించి మాట్లాడుకుంటే 10-12 years బ్యాక్ తీసుకుంటే 1000 rupees per square yard ఉండేది. బట్ ఇప్పుడు ప్రైజెస్ చూస్తే అరౌండ్ 20,000. ఈ హైవే ఫేసింగ్ కమర్షియల్ అయితే 50,000, 70,000 కూడా ఉంది. సో ఈ ఏరియా ఎలా గ్రో అయిందనేది మీకు ఒక ఐడియా కోసం చెప్తా ఉన్నాను. శ్రీశైలం హైవేలో కోనాపూర్ గేట్ దగ్గర ఉన్నామండి. ఆఫ్టర్ కట్తాల్, ఆఫ్టర్ మైసగండి. సో ఫ్యూచర్ సిటీలో పార్ట్గా వస్తున్న విలేజెస్లో ఆమంగల్ మండల్లో కోనాపూర్ గేట్ కూడా ఒకటి. సో ఈ కోనాపూర్ గేట్ ఇలా ట్రావెల్ చేస్తే ఆకుతోటపల్లి రీచ్ అవుతాం. ఎక్కడైతే 330 feet రేడియల్ రోడ్ కనెక్ట్ అవుతుందో. సో అలాగే మన వెంచర్ వచ్చి వర్ధన్ గ్రీన్ హోమ్స్ వచ్చి ఈ హైవే నుంచి 5 kilometers డిస్టెన్స్లో ఉంటుంది. యాజ్ ఆఫ్ నౌ ఇది 40 feet రోడ్, బట్ 80 feetకి ఎక్స్టెండ్ చేయబోతున్నారు. అలాగే 330 feet రేడియల్ రోడ్, రావిర్యాల ఎగ్జిట్ నుంచి రీజనల్ రింగ్ రోడ్ వరకు వస్తున్న రేడియల్ రోడ్ ఆకుతోటపల్లి దగ్గర ఈ రోడ్ని క్రాస్ చేస్తూ వెళ్తుంది. అలాంటి ఈ ప్రాంతంలో ఒక స్టాండ్ అవుట్ వెంచర్ మీకు చూపిస్తాను. అండి మనం వర్ధన్ హోమ్స్లో ఉన్నాము. ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ ఏరియాకి 1 kilometer డిస్టెన్స్లో ఉన్న డిటిసిపి అండ్ రేరా లేఅవుట్, 15 acres ఆఫ్ డిటిసిపి అండ్ రేరా లేఅవుట్. మీరు చూస్తున్నారు కదా, డెవలప్మెంట్ వర్క్స్ జరుగుతూ ఉన్నాయి. సిసి రోడ్స్ ఆర్ కంప్లీటెడ్, అండర్ గ్రౌండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇస్తూ ఉన్నాము. అలాగే టోటల్ 15 acresకి కాంపౌండ్ వాల్ ఇస్తున్నాము. 24/7 సెక్యూరిటీ ఇస్తున్నాము. ఇంకొక యాడెడ్ వాల్యూ చెప్తాను. సో ఇవన్నీ ఎప్పుడు ఉండే మ్యాసివ్ క్లబ్ హౌస్ అండి. 200 to 300 పీపుల్ని అకామిడేట్ చేయగల క్లబ్ హౌస్. 1 acreలో ఈ క్లబ్ హౌస్ వస్తూ ఉంది. ఇండోర్ గేమ్స్ ఉన్నాయి, స్విమ్మింగ్ పూల్ ఉంది, పూల్ డెక్ ఉంది. ఇలా వీకెండ్ హోమ్ లాగా వీకెండ్స్ ఫ్యామిలీతో 1-2 days ఇక్కడ స్పెండ్ చేయడానికి కావాల్సిన ఫెసిలిటీస్ అన్నీ మేము ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నాం. విత్ కిచెన్, విత్ స్టాఫ్, విత్ సెక్యూరిటీ. క్లబ్ హౌస్ని ఈ వెంచర్ ఫ్లాట్ ఓనర్స్కి మెంబర్షిప్ ఇస్తామన్నాం దానిలో. అలాగే మీ ఫ్లాట్లో కూడా వీకెండ్ హోమ్ కావాలి అంటే ఎట్ యువర్ కాస్ట్ మేము కన్స్ట్రక్ట్ చేసిస్తాము. మంత్కి వచ్చి 30,000 రెంట్ మేము పే చేస్తాము. వీకెండ్ హోమ్స్కి హెవీ డిమాండ్ ఉంది ఈ ప్రాంతంలో. రియల్ ఎస్టేట్ ఈజ్ ఆల్ అబౌట్
విజువలైజింగ్ ద ఫ్యూచర్ అండి. అంటే రాబోయే 5 సంవత్సరాల్లో ఈ ప్రాంతం ఎలా ఉంటది? రాబోయే 10 ఇయర్స్‌లో ఈ ప్రాంతం ఎలా ఉంటది? ఈ డాట్స్‌ని కనెక్ట్ చేయాలి, ఎక్స్‌ట్రాపోలేట్ చేయాలి. అప్పుడే మీ ఇన్వెస్ట్‌మెంట్ బుల్లెట్ ప్రూఫ్ అవుతది. సో, ఇలాంటి వెంచర్‌లో ఇన్వెస్ట్ చేసుకుంటే హై ఆర్ఓఐ ప్లస్ ప్యాసివ్ ఇన్‌కమ్‌ని కూడా వర్ధన్ డెవలపర్స్ అడ్రెస్ చేస్తది. సో, ఇలాంటి ఆపర్చునిటీస్ నాకు తెలిసి ఏ వెంచర్‌లో కూడా ప్రొవైడ్ చేయట్లేదు. సో, మ్యాసివ్ క్లబ్ హౌస్, ప్యాసివ్ ఇన్‌కమ్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ డెవలప్డ్. బ్యాంక్ లోన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. మీరు పర్చేజ్ చేయడం చాలా ఈజీ అవుతది. సో, ఈ వెంచర్ డీటెయిల్స్ కోసం రీచ్ ఔట్ టు వర్ధన్ టీమ్. ఆ స్క్రీన్ మీద నెంబర్ ప్రొవైడ్ చేయబడతది.